హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు శనగలతో డిఫరెంట్ రెసిపీని ప్రిపేర్ చేయబోతున్నాను. ఇది చూడటానికి డిఫరెంట్గా ఉన్నా తినడానికి చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి మనం ఇది శనగలతో ప్రిపేర్ చేసామనుకోండి, మళ్ళీ ఇదే రెసిపీని మీరు ప్రిపేర్ చేసి తింటారు. అంత రుచిగా ఉంటుంది. మామూలుగా అయితే శనగల్ని నానబెట్టేసి తీసుకుంటాం, కానీ నేనైతే ఇక్కడ మొలకలు వచ్చేంత వరకు వెయిట్ చేసి మరీ తీసుకున్నానండి. ఈ రెసిపీకి ఈ శనగలు అనుకోండి మంచి రుచి అనేది వస్తుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా. నేనైతే ఈ శనగలు ఏం చేశానంటే ఒక కాటన్ క్లాత్లో వేసేసి వాటర్ మొత్తం ఇందులో మాయిశ్చర్ అనేది కొంచెం కూడా లేకుండా చేసుకోవాలి. ఈ కాటన్ క్లాత్ మీద వేసేస్తే చాలు, మనకు వాటర్ అనేది కొంచెం కూడా ఉండదండి. నేను పైన కాటన్ క్లాత్ కూడా ఈ విధంగా దీన్ని మాయిశ్చర్ అనేది కొంచెం కూడా లేకుండా చేసేస్తున్నాను. మనం డైరెక్ట్గా క్లీన్ చేసేసి వాటర్తోనే మనం దీన్ని ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఆయిల్ మొత్తం తొందరగా పీల్చుకుంటుంది. సో అలా చేయకుండా ఈ విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఈ రెసిపీ వచ్చేసి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి జస్ట్ ఒక 5 మినిట్స్ కూడా ఇది ఫ్రై అవ్వడానికి టైం పట్టదండి. జస్ట్ ఒక 3 మినిట్స్లో ఇది చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇది ఫ్రై చేసిన తర్వాత ఎలా ఉంటుందంటే పుట్నాల పప్పు ఉంటుంది కదండి, తినేటప్పుడు ఆ విధంగా వస్తాయన్నమాట. వేడివేడిగా చాలా రుచిగా ఉంటాయి. మనం శనగలతో ఎన్నో రెసిపీస్ని ప్రిపేర్ చేస్తుంటాం కదా, ఈ రెసిపీ కొంచెం డిఫరెంట్గా ఉన్నా తినడానికి చాలా రుచిగా ఉంటుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది హెల్దీ రెసిపీ కూడా. పిల్లలకైనా లేకపోతే పెద్దవాళ్ళైనా ఆఫీస్కైనా స్కూల్స్కైనా వెళ్ళినప్పుడు మనం స్నాక్స్ లాగా మనం పెట్టేసి ఇచ్చేయచ్చు. ఈజీగా తినేస్తారండి, చాలా బలం కూడా ఇది. చూడండి, నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను ఎలా వచ్చిందో ఫ్రై చేసేస్తే. చూసారా, మనకి ఇక్కడ పిండిలాగా కనిపిస్తుంది కదా. సో చక్కగా ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి, తినడానికి చాలా రుచిగా ఉంటాయి. ఇందులో ఏం చేయాలంటే నేనైతే కొంచెం ఆనియన్ని యాడ్ చేసుకున్నాను, సన్నగా తరిగిన ఆనియన్. దీంతోపాటు టమాటా ముక్కలు తీసుకోవాలి. ఇందులోనే కొత్తిమీరని కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇందులోకి మీరు కావాలనుకుంటే క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వచ్చేసి సాల్ట్ వచ్చేసి తగినంత తీసుకోవాలి. దీంతోపాటు ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇది కాస్త పులుపుగా ఉంటుందండి, తినేటప్పుడు రుచి బాగుంటుంది. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, దీంతోపాటు చాట్ మసాలా. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి పెప్పర్ పౌడర్ కంపల్సరీగా తీసుకోవాలి. తినేటప్పుడు కారంగా చాలా రుచిగా ఉంటుంది పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటే. సో ఇవన్నీ మాత్రం మీరు తప్పకుండా తీసుకోండి, అలా అయితేనే మంచి రుచి అనేది వస్తుంది. కొంచెం ఇక్కడ నేనైతే మిక్స్ చేసేస్తున్నాను. మిక్స్ చేసేసిన తర్వాత చూడండి ఎంత రుచిగా కనిపిస్తుందో. సో చాలా ఈజీ రెసిపీ, హెల్దీ రెసిపీ కూడా. ఈసారి శనగలతో ఇలా మీరు తప్పకుండా ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్.